మ్యూచువల్ ఫండ్స్ స్టార్ట్ చేసేటప్పుడు లాంగ్ టర్మ్ కి ప్లాన్ చేసుకుంటేనే మంచిది. ఫండ్స్ ఎంచుకునేటప్పుడే ఏ గోల్ కోసం ఎంచుకుంటున్నామో ముందే ఎంక్వైరీ చేసి తీసుకోవడం మంచిది. అయితే మనం 5 years కా 10 years కా 20 years కా ఎన్ని సంవత్సరాల కోసం మనం మ్యూచువల్ ఫండ్స్ పెడుతున్నామో ఆ మ్యూచువల్ ఫండ్స్ లో పెడుతున్నప్పుడు ఓకే ఒకటేసారి పెట్టేసి వదిలేసామని కాకుండా ఎప్పటికప్పుడు క్రాస్ చెక్ చేసుకుంటూ ఉండాలి. సో మీరు ఎంత పెట్టినా సరే 5 years 7 years అవుతున్నా సేఫ్ జోన్ లో రావట్లేదు, అయితే లాంగ్ టర్మ్ లో మనం పెట్టాం కదా ఏం కాదులే అది రికవరీ అవుద్దులే అని చెప్పేసి కొంచెం మొండిగా అలా వెళ్ళిపోవడం కరెక్ట్ కాదు. నీకు 5 to 7 years అయినా మీ అమౌంట్ మీరు ఇప్పటిదాకా ఇన్వెస్ట్ చేసిన అసలు సేఫ్ జోన్ లోకి రావట్లేదంటే మనం ఆ మ్యూచువల్ ఫండ్ లో నుంచి బయటికి రావడమే మంచిది. సో ఎలాంటి సందర్భాల్లో మనం ఇన్వెస్ట్ చేస్తున్న ఆ మ్యూచువల్ ఫండ్స్ నుంచి బయటికి రావాలి అనేది ఒకసారి అబ్జర్వ్ చేద్దాం. ఈ వీడియో మనకి స్పాన్సర్ చేస్తున్నవారు పేటిఎం మనీ యాప్. ఈ యాప్ ద్వారా ట్రేడింగ్ చేసుకోవచ్చు. ఇది డీమ్యాట్ అకౌంట్ అన్నమాట. దీన్ని వాడడం అనేది చాలా ఈజీ ప్రాసెస్ అన్నమాట. ఇందులో మనం లైవ్ ట్రేడింగ్ చేయొచ్చు, గోల్డ్లో కూడా ఇన్వెస్ట్ చేయొచ్చు, ఈటీఎఫ్లో ఇన్వెస్ట్ చేయొచ్చు, నేషనల్ పెన్షన్ స్కీమ్ ఇన్వెస్ట్ చేయొచ్చు, మ్యూచువల్ ఫండ్స్లో కూడా ఇన్వెస్ట్ చేయొచ్చు. ఇందాక చెప్పినట్టే ఆశించిన రాబడి లేకపోతే అంటే మీరు ఫండ్స్ ఇన్వెస్ట్ చేయడం స్టార్ట్ చేసి 5 to 7 years అవుతుంది. ఈ 5 to 7 years లో మీరు ఇన్వెస్ట్ చేసిన అమౌంట్ కి సేఫ్ అమౌంట్ వచ్చి ఉండాలి. సో మార్కెట్ లో చాలా ఒడిదుడుకులను చూసి ఉంటుంది. సేమ్ ఇలాంటి ఫండ్సే ఎగ్జాంపుల్ కి మీరు ఒక మల్టీ క్యాప్ ఫండ్ తీసుకున్నారనుకోండి, ఒక బ్యాంక్ లో యాక్సిస్ బ్యాంక్ లో, హెచ్డిఎఫ్సి బ్యాంక్ మల్టీ క్యాప్ కూడా చూడండి. సో ఈ మల్టీ క్యాప్ కి ఒక 1.2 పాయింట్ అటు ఇటు వేరియేషన్ అయితే నష్టం లేదు. కానీ హెచ్డిఎఫ్సి బాగా గ్రోత్ ఉంది, మీరు యాక్సిస్ లోనే అలానే ఉన్నాయి. ఇలానే ఇంకొక 2-3 మల్టీ క్యాప్స్ చూడండి. ఈ అబ్జర్వేషన్ లో మీరు తీసుకున్న ఫండ్ చాలా గ్రోత్ తక్కువగా ఉంది, మిగిలిన ఫండ్స్ అన్ని గ్రోత్ వెళ్ళిపోతున్నాయంటే మీరు ఎంచుకున్న ఆ ఫండ్ కరెక్ట్ గా లేదని అర్థం. కాబట్టి ఇలాంటి సిచ్యువేషన్స్ లో మీరు పెట్టిన ఇన్వెస్ట్మెంట్ 5 to 7 years లో సేఫ్ జోన్ లోకి రానప్పుడు మీరు ఆ ఫండ్ నుంచి బయటకు వచ్చి ఇంకొక ఫండ్ కి చూసుకోవడమే మంచిది. సో ఇది మనం ఫస్ట్ గమనించాల్సిన పాయింట్. సెకండ్ స్టెప్ వచ్చేసి ఫండ్ మేనేజర్ రిజైనింగ్ అన్నమాట. ముఖ్యంగా యాక్టివ్ ఫండ్స్ అన్ని కూడా ఫండ్ మేనేజర్ మీద డిపెండ్ అయి ఉంటాయి. సో ఈ ఫండ్ మేనేజర్ ని ఆ కంపెనీ ఏదైతే కంపెనీ ఫండ్ మేనేజర్ ని పెట్టుకుందో ఆ కంపెనీ ఆ ఫండ్ మేనేజర్ ని ఏరే ఫండ్స్ కు బదిలీ చేయడం కానీ, లేకపోతే అతన్ని రిజైన్ చేయించడం కానీ, లేదా అతను వెళ్ళిపోవడం కానీ జరిగినప్పుడు అతను ఉన్న కాలంలో గ్రోత్ ఎలా వచ్చింది, అతను వెళ్ళిపోయిన తర్వాత గ్రోత్ పెరుగుతుందా తగ్గుతుందా, అంటే కొత్తగా వచ్చిన ఫండ్ మేనేజర్ దాన్ని హ్యాండిల్ చేస్తున్నారా లేదా బాగా అనేది కూడా మనం అప్పుడప్పుడు అబ్జర్వ్ చేయాలి. సో ఈ ఫండ్ మేనేజర్ వెళ్ళి 1 year అవుతుంది. ఈ 1 year లో దాని గ్రోత్ రిజల్ట్ పెరుగుతుందా తగ్గుతుందా. సో పాత ఫండ్ మేనేజర్ మీకు 16% రిజల్ట్ ఇచ్చాడు, కానీ కొత్త ఫండ్ మేనేజర్ 10% కూడా ఇవ్వలేకపోతున్నాడు అంటే ఈ ఫండ్ మేనేజర్ కరెక్ట్ గా వర్కౌట్ చేయట్లేదని అర్థం. ఇలాంటి టైంలో మీకు ఆ ఫండ్ సంస్థలు ఏం చెప్తాయంటే ఫండ్ మేనేజర్ మారినా పడలేదు, ఇది బాగా వర్కౌట్ అవుతుంది, ఇది బాగా సక్సెస్ అవుద్దని చెప్తూ ఉంటారు. కానీ ఇది మనం అబ్జర్వ్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఫండ్ మేనేజర్ని బట్టి కూడా మన ఫండ్ గ్రోత్ పెరగడం తగ్గడం జరుగుతుంది. పాత ఫండ్ మేనేజర్ ఒక 15% తీసుకొచ్చాడు, కొత్త ఫండ్ మేనేజర్ 14 దాకా తీసుకొచ్చాడు, 13 దాకా తీసుకొచ్చాడు అంటే నో ప్రాబ్లం. కానీ సగానికి సగం పడిపోతున్నప్పుడు ఈ ఫండ్ మేనేజర్లో లోపం ఉందని అర్థం. అప్పుడు కూడా మనం ఎగ్జిట్ అవ్వాల్సిన అవసరం ఉంటుంది ఆ ఫండ్స్ నుంచి. నెక్స్ట్ వచ్చేసి మీరు తీసుకున్న ఫండ్ ఏయుఎం పెరగడం. ముఖ్యంగా స్మాల్ క్యాప్ ఫండ్స్ లో ఏయుఎం పెరుగుతున్నప్పుడు దాన్ని మెయింటైన్ చేయడం ఆ ఫండ్ మేనేజర్కి ఇబ్బంది అవుతుంది. ఓకే, సో ఫండ్ మేనేజర్కి ఇబ్బంది అవుతున్నప్పుడు లిక్విడిటీ తగ్గిపోతుంది ఆ ఫండ్స్ లో. లిక్విడిటీ తగ్గుతున్నప్పుడు ఏమైపోతుందంటే ఈ ఫండ్స్ ని అతను ఒకటేసారి కొన్ని షేర్లు అమ్మాలన్నప్పుడు ఆ షేర్లు అమ్ముడుపోవడానికి కష్టం కావచ్చు. దీనివల్ల ఏమవుతుందంటే ఆ ఫండ్ మీద ప్రభావం ఎక్కువగా చూపిస్తుంది. సో అందుకని ఏయుఎం మీరు తీసుకున్నప్పుడు ఏయుఎం ఎంత ఉంది, తర్వాత అది పెరుగుతుందా తగ్గుతుందా, అది కనుక ఎక్కువగా పెరుగుతుందంటే మీరు ఆ ఫండ్ని ఇంకొక దాంట్లోకి ట్రాన్స్ఫర్ పెట్టుకోవడం చాలా బెటర్. లాస్ట్ పెట్టుబడి వ్యూహాల్లో మార్పు. ఒక్కోసారి ఏమవుతుందంటే మీరు తీసుకున్న ఆ ఫండ్ని ఏరే ఫండ్ తో మెర్జ్ చేయాల్సి వస్తుంది, లేకపోతే ఆ సంస్థనే ఇంకో సంస్థకు అమ్మేస్తుంది అనమాట. సెబీ నిబంధనల ప్రకారం యాక్సిస్ బ్యాంక్ మల్టీ క్యాప్ అమ్ముతుంది, హెచ్డిఎఫ్సి తీసుకుంటుంది. సో సెబీ ప్రకారం ఏంటంటే ఒక ఫండ్ సంస్థకి మల్టీ క్యాప్ ఒకటే ఉండాలి. ఇలాంటప్పుడు ఈ యాక్సిస్ బ్యాంక్ మల్టీ క్యాప్ని వాళ్ళు తీసుకున్నప్పుడు దాని పేరు మార్చొచ్చు. సో దాన్ని మల్టీ క్యాప్ నుంచి గ్రోత్ ఓరియంటెడ్ క్యాప్ అనో లేకపోతే ఇంకోటో మారుస్తారు. దీనివల్ల కూడా మనకి ప్రభావం పడే అవకాశం ఉంది. ఆల్రెడీ మీ పోర్ట్ఫోలియోలో ఒక 2 మల్టీ క్యాప్లు ఉన్నాయి, మళ్ళీ ఈ మల్టీ క్యాప్ అవసరమా? ఓకే, సో ఇలాంటి టైంలో మనం అది ట్రాన్స్ఫర్ చేసుకోవడం కానీ లేకపోతే దాంట్లో నుంచి ఎగ్జిట్ అయ్యి కొత్తది స్టార్ట్ చేయడం కానీ ఛాన్సెస్ ఉంటాయి.
మ్యూచువల్ ఫండ్స్లో ఒకటైతే నిజం బాస్, 15 to 30 ఇయర్స్లో లాంగ్ టర్మ్లో మినిమం యావరేజ్గా మీ పోర్ట్ఫోలియోలో యావరేజ్ రిజల్ట్స్ అయితే ఇస్తాయి, లాంగ్ టర్మ్లో ఇస్తాయి. ఓకే, అది ఎంత పిచ్చి ఫండ్ అయినా సరే. కానీ మీరు అనుకున్న గోల్కి రీచ్ అవ్వడానికి మీరు 20 ఇయర్స్ అనుకున్న కాడ 30 ఇయర్స్ పడుతుంది అనుకో. అలాంటప్పుడు ఎవ్రీ ఇయర్లీ ఒక్కసారి అది ఎలా గ్రోత్ ఉంది అనేది రివ్యూ చేస్తూ, ఇది ఒకవేళ మనం అనుకున్న టయానికి రీచ్ అవ్వదని మీకు అనిపించినప్పుడు ఆ ఫండ్ నుంచి ఎగ్జిట్ అయ్యి ఇంకో ఫండ్కి వెళ్ళడమే మంచిది. డైరెక్ట్ సెల్లింగ్ బిజినెస్ గురించి ఎలాంటి ఇన్ఫర్మేషన్ తెలుసుకోవాలనుకున్నా డిస్క్రిప్షన్లో మా వాట్సాప్ గ్రూప్ లింక్ ఇస్తున్నాను, అందులో లాగిన్ అయిపోయి మీకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ మాకు వాట్సాప్ చేయొచ్చు. ఇందులో మీకు ఏ పాయింట్ నచ్చిందో కామెంట్ రూపంలో పోస్ట్ చేయండి. ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. మా యూట్యూబ్ ఛానల్ చూస్తున్న మా వ్యూవర్స్, మా సబ్స్క్రైబర్స్ లైఫ్లో ఎప్పుడు కూడా గొప్పగా స్థిరపడాలని కోరుకోవడం